హెచ్సిఎఫ్ ఆఫ్ 5, 10. ఫస్ట్ క్వశ్చన్. ఇంకా నేను టైప్స్ ఏం చెప్పలేదు, ఈ కాన్సెప్ట్ నుంచే హెచ్సిఎఫ్ ఆఫ్ 5, 10. చూడంగానే మీరు సార్ నేను మీకు ఎప్పుడు ఏమన్నాను సార్, ఆన్సర్ గాసాబా ఆన్సర్ అనేది ఎప్పుడూ కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు స్మాలెస్ట్ వాల్యూ ఇన్ ద ఇన్పుట్. క్వశ్చన్లో ఎన్ని నంబర్లు ఇచ్చినా కానీ ఆన్సర్ అనేది స్మాలెస్ట్ వాల్యూ కంటే తక్కువ ఉండాలి, స్మాలెస్ట్ వాల్యూకి కారణాంకం అయి ఉండాలి. అది ఎందుకో కూడా నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. సార్ ఈ 15 తప్పు. ఎందుకు సార్ తప్పు? 15 అనేది 3 తోటి భాగింపబడుతుంది. ఆన్సర్ 3 తోటి భాగింపబడితే క్వశ్చన్లో ఉన్న ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు 3తో భాగింపబడాలి. ఇది భాగింపబడట్లేదు కాబట్టి ఇది పోయింది. ఆన్సర్ గనక 10 తోటి భాగింపబడితే ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబరు 10 తోటి భాగింపబడాలి. 10 తోటి భాగింపబడే ప్రతి నంబరు యూనిట్ అంకె 0 ఉంటుంది. 5లో యూనిట్ అంకె 0 కాదు. హైయెస్ట్, హెచ్ అంటే హైయెస్ట్, ఆన్సర్లో హైయెస్ట్ వాల్యూ అయి ఉండాలి. 2.5 5, హైయెస్ట్ 5, 5 1 5, 5 2 10. సో ఇది రెండిటికి కారణాంకము పెద్దది, ఇది రెండిటికి కారణాంకము పెద్దది. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? చిన్న చిన్న కాన్సెప్ట్స్ మనకు తెలుసుంటే మనం కాన్సెప్చువల్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. అందుకే కాన్సెప్ట్ మీదనే ఎక్కువ ఇంపార్టెన్స్ పెట్టాలి, మోడల్ మీద కాదు. కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే ఒక డోర్ క్లోజ్ అయినా ఫార్ములా పద్ధతి ఆర్ మోడల్ పద్ధతి ఒక డోర్ 2 డోర్లు ఓపెన్ అవుతాయి. కానీ అన్ని డోర్లు ఓపెన్ అవ్వాలంటే లాజిక్ బిహైండ్ ద ఫార్ములే మీకు తెలుసుండాలి. మళ్ళీ చెప్తున్నాను, హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నంబర్లకు గాసాబా కనుక్కోవాలి. లాజిక్ ఏం చెప్పాను? ఆన్సర్ గనక పీ తోటి భాగింపబడితే ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబర్ పీ తోటి భాగింపబడాలి. ఆన్సర్ కనుక 15 అయ్యే ఛాన్స్ లేదు. 15 అనేది 3 తోటి భాగింపబడుతుంది. ఇన్పుట్లో అన్ని నంబర్లు 3తో భాగింపబడాలి. 15 అవుట్. సార్ 10 ఆన్సర్ 10 తోటి భాగింపబడితే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు 10తో భాగించాలి. నేను హెచ్సిఎఫ్ అంటున్నాను. హెచ్సిఎఫ్ అంటే గాసాబా, గరిష్ట వాల్యూ తీసుకోవాలి. కాసాగులో కనిష్ట వాల్యూ తీసుకోవాలి. ఈ రెండిట్లో మ్యాక్సిమం వాల్యూ ఏది? 5. 5 అనేది అన్ని నంబర్లకు కారణాంకమా? అవును. లాజిక్ అందరికీ క్లియర్ కదా సార్? ఇది కూడా చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ 7, 21. ఒక కాన్సెప్ట్ చెప్తాను, ఆ కాన్సెప్ట్ చుట్టే ప్రాబ్లమ్స్ అల్లుతాను. హెచ్సిఎఫ్ ఏమన్నాను? ఆన్సర్ ఎప్పుడూ కూడా గాసాబా అనేది చిన్న నంబర్కి తక్కువ ఉండాలి, ఆర్ చిన్న నంబర్ అయి ఉండొచ్చు. అంటే ఆన్సర్ ఎప్పుడూ కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 7 అయి ఉండొచ్చు. 7 కంటే ఏది ఎక్కువ ఆన్సర్ ఉన్నా తీసేసేయండి. 21 తీసేసాను, 147 తీసేసాను. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? హెచ్సిఎఫ్ అంటే హెచ్ అంటే హైయెస్ట్, గరిష్ట వాల్యూ. ఈ రెండిట్లో ఆన్సర్ ఆప్షన్లో గరిష్ట వాల్యూ ఏది? 7. 7 2 నంబర్లను డివైడ్ చేస్తుందా? 7 1 7, 7 3 21. పెద్ద నంబర్ తీసుకోవాలి, ఇన్పుట్లో ఉన్న అన్ని దానికి అది రైట్ కారణాంకం అయి ఉండాలి. సింపుల్ లాజిక్, ఫండమెంటల్స్ బండగా చేయాల్సిన అవసరం లేదు. హెచ్సిఎఫ్ ఆఫ్ 29, 667. ఆన్సర్ ఎప్పుడూ కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 29 అయి ఉండాలి. ఆన్సర్ ఎప్పుడూ కూడా చిన్న నంబర్ కంటే తక్కువ, దాని కారణాంకము ఆర్ ఈక్వల్ టు అయి ఉండొచ్చు. ఆన్సర్ 29 కంటే తక్కువ ఉండాలి, సో ఆర్ ఈక్వల్ అయి ఉండొచ్చు. 667 తీసేసాను, 667 తీసేసాను. అరే ఇక్కడ 21 అనేది 3 తోటి భాగింపబడుతుంది. ఆన్సర్ కనుక 3 తోటి భాగింపబడితే గాసాబా ప్రాబ్లమ్స్లో ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబరు 3తో భాగింపబడాలి. 3 9ల 27, 3 10ల 30. సో 29 అనేది 3 తోటి భాగింపబడట్లేదు. సో హెచ్సిఎఫ్, హెచ్ అంటే హైయెస్ట్, ఆన్సర్లో గరిష్టమైన వాల్యూ తీసుకోవాలి. 23, 29 గరిష్టమైంది.
23 అనేది 29కి 23 ఒకట్ల 23 23 రెండ్ల 46 చూడంగానే ఆన్సర్ 3 ఆప్షన్లు ఎగిరిపోయాయి. రెండు కాన్సెప్ట్లు యూజ్ చేశాను. ఇంకా నేను గాసాబా టైప్ 1 టైప్ 2 చెప్పను కూడా చెప్పలేదు. అది బ్యూటీ ఆఫ్ ది కాన్సెప్ట్ సార్. మళ్ళీ చెప్తున్నాను, ఆన్సర్ 21 కానే కాదు. ఎందుకు సార్ 21 కాదు? 21 అనేది 3 తోటి భాగింపబడుతుంది. గాసాబా ప్రాబ్లమ్స్లో ఆన్సర్ 3 తోటి భాగింపబడితే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు 3తో భాగింపబడాలి. 29 కాదు. ఆన్సర్ ఎప్పుడూ కూడా చిన్న నంబర్ కంటే తక్కువ ఉండాలి, ఆర్ ఈక్వల్ అయి ఉండొచ్చు, దానికి కారణాంకమై ఉండాలి. 667 కాదు. 23 అనేది 29కి కారణాంకం కాదు. బ్యూటీ ఆఫ్ నోయింగ్ ది కాన్సెప్ట్.